కోసం సరే మన మిత్రులు చెప్తున్నారు ఒక వెంచర్ ఉందంట ఖమ్మంలో, బాగుందంట, చూద్దాం, బిజినెస్ చేద్దాం, చేసి సక్సెస్ సాధిద్దాం అని ఆలోచనతో వచ్చిన వాళ్ళని అందరూ. మరి సాధిద్దాం అని వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మాట తగ్గకపోతే ఇంకేం మాట్లాడతారు, ఇంకేం బిజినెస్ చేస్తారు? ఒక జోక్ చెప్పమంటారా? అందరూ అడగట్లే, నేను చెప్పను, అందరూ అడగట్లే. ఒక హైటెక్ దొంగ ఒక దొంగతనం చేస్తూ పోలీసు వాళ్ళకి దొరికిపోయిందంట. దాంట్లో ఒక అతను కానిస్టేబుల్ అడిగాడట ఆయన, అరే నువ్వు ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు లేరని నీకు ఎలా తెలిసిందా, నువ్వు ఆ ఇంట్లోకి ఎందుకు పోయిన దొంగతనానికి అని అడిగినట్టు ఒక కానిస్టేబుల్. అడిగితే దాంట్లో ఉంది సార్, వాళ్ళు గోవాలో ఉన్న ఫోటోలన్నీ ఫేస్బుక్ లో పెడతారు కాబట్టి నాకు అర్థమైపోయింది ఇంట్లో ఎవరు లేదని దొంగతనానికి వెళ్ళాడు. ఓకే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వాస్తవం గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పుకోవాలి కానీ ఫస్ట్ ఇప్పుడే కలిసాము, ఫస్ట్ టైం కలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఫస్ట్ గుడ్ మార్నింగ్ చెప్తామని చెప్పేసి గుడ్ మార్నింగ్ చెప్తారు. అందరూ కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? కొత్త వాళ్ళు, ఓకే ఓకే ఓకే. బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నవారు, రియల్ ఎస్టేట్ కావచ్చు, కిరాణా షాప్ కావచ్చు, ఫ్యాన్సీ షాప్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, ఏదైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళు. జాబ్ చేస్తున్నవారు సార్? మరి కొంతమంది బిజినెస్ చేస్తున్నారు, కొంతమంది జాబ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏ సార్ చేతులు మొహమాట పడుతున్నారా? ఖాళీగా అయితే ఎవరు ఉండరు కదా, ఖాళీ ఉంటే ఏది వాళ్ళు కూడా ఎవరు లేదు, నాకు తెలిసి ఒక్కరిద్దరు తప్ప. ఇప్పుడు చెప్పండి సార్, బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. బిజినెస్ కదా సార్? పూర్ణ గారు వ్యవసాయం, ఓకే 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 ఓకే. ఆల్రెడీ మీకు లారీ బిజినెస్ అది ఉంది కదా. జాబ్ చేస్తున్న వాళ్ళు ఒక్కడే ఉన్నారు. పోనీ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఇంకా వీళ్ళలో కాకుండా కొంతమంది వీళ్ళు రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు, రిటైర్డ్ జాబ్ హోల్డర్స్ ఉన్నారు. ఓకే 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 సార్. ఇక్కడికి దూర ప్రాంతం నుండి వచ్చారు, దాదాపు మడుగురు నుండి వచ్చారు. మడుగురు నుండి, కొత్తగూడెం నుండి, పాల్వంచ నుండి, ఇటు పోతే ఇల్లందు నుండి, సత్తుపల్లి నుండి వచ్చారు. అందరూ కూడా మాక్సిమం 150 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుండి వచ్చారు. అయితే అందరూ వచ్చారు అంటే ఏదో ఒక కొత్త విషయం చెప్తారు, వాళ్ళు చెప్తారు, నేర్చుకుందాం, తెలుసుకుందాం అని వచ్చారు కదా. కాబట్టి అందరూ కూడా దయచేసి ఎవరైనా మొబైల్ సైలెంట్ మోడ్ లో పెట్టకపోతే సైలెంట్ మోడ్ లో పెట్టేసేయండి. అందరూ పెట్టారండి? మర్చిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎందుకంటే ఇంతమందిలో ఏ ఒక్కరు మొబైల్ ఆన్ లో ఉన్నా కానీ ఒక్కరికి ఫోన్ వచ్చినా కానీ మిగతా వాళ్ళంతా డిస్టర్బ్ అవుతారు. ఓకే సార్. సరే, రియల్ ఎస్టేట్కి వచ్చారు. అన్ని కంపెనీలు వాళ్ళు ఏం చేస్తారంటే పిలిచేసి ముందు మా కంపెనీలో చేయండి, మా కంపెనీ గురించి, వాళ్ళ కంపెనీల గురించి అన్ని చెప్పుకుంటారు, అన్ని చేస్తా ఉంటారు. కానీ మేమేంటంటే మా కంపెనీలో చేయాలి అన్నా కానీ ముందు బిజినెస్ చేయడానికి ప్రతి వ్యక్తి రెడీ అవ్వాలి, ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వాలి, ఎంత మంచి వ్యక్తి అయినా, ఎంత టాలెంట్ అయినా ఆ బిజినెస్ కోసం ప్రిపేర్ అవ్వని వ్యక్తిని మనం తీసుకొచ్చి ఎంత మందిని కల్పించినా, ఇది చేసినా బిజినెస్ చేయడం అనేది కష్టమే కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిజినెస్ మనం చేస్తున్న బిజినెస్ గురించి తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు బిజినెస్ ఎలా చేయాలి, బిజినెస్ చేస్తే ఏమొస్తుంది, దానికంటే ముందు అసలు మనం ఉన్న పరిస్థితి ఏంటి, మనం ఏం అవ్వాలనుకుంటున్నాం, ఏం సాధించాలనుకుంటున్నాం, ఎంత సంపాదించాలనుకుంటున్నాం, ఏం కొనాలనుకుంటున్నాం, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత కావాలనుకుంటున్నాం, లైఫ్ ఇప్పుడు దాదాపు అందరూ మాక్సిమం 40 years 20 years నుండి 40 years 50 years వాళ్ళు ఉన్నారు. సరే, రిటైర్డ్ అయిన సార్ వాళ్ళు ఒక్కళ్ళకి పక్కన లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అన్ని జీవితంలో అనుభవించారు, సాధించారు, సంపాదించారు, అన్నీ అయిపోయినాయి. మిగతా వాళ్ళందరూ కూడా
ఎంతమందికి వాళ్ళు ఏం సాధించాలి, నేనేం సాధించాలి, నేను సాధించాలి, ఎంత సంపాదించాలి, ఇది సంపాదించాలి అంటే నాకున్న సోర్స్ ఏంటి, నా విజన్ ఏంటి, నా దిశ ఏంటి, నిర్దిశ ఏంటి, ఒక ప్లానింగ్ అనేది ఎవరికైనా ఉందండి? ఎంతమందికి ఉంది సార్? ఉన్నవాళ్ళు చేయగలండి. ఓకే ఓకే, ఎత్తారు కదా, చేతులు ఎత్తారు కదా. సరే, ఇప్పుడు చేతులకు మనం మీరు చేస్తున్న బిజినెస్ లో మీరు అనుకునేది సాధించే స్కోప్ ఉందా లేదా ఎప్పుడైనా ఆలోచించారా? సపోజ్ ఒక 10 కోట్లు సంపాదించాలి నా జీవితంలో, ఒక కారు కట్టుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, జాబ్స్ వచ్చేలా చదివించుకోవాలి, ప్రతి ఒక్కరు కొనగానే మరి ఒక 10 కోట్లు సంపాదించాలి, లేదా 5 కోట్లు సంపాదించాలి, లేదా ఒక 2 కోట్లు సంపాదించాలి. ఎవరికి తగ్గ అంబిషన్ వాళ్ళు ఉంటుంది కదా, ఎవరి స్థాయి తగ్గండి వాళ్ళు, ఎవరి క్యాపబిలిటీని బట్టి వాళ్ళు ఒక అంబిషన్ పెట్టుకుంటారు కదా. ఒక 100 కోట్లు పెట్టుకుంటాడు, ఒక 200 కోట్లు పెట్టుకుంటారు, కొంతమంది 1000 కోట్లు పెట్టుకుంటారు. సరే, ఇది పక్కన పెడదాం. ఇక్కడ మనం హామీ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మనం చేస్తున్న బిజినెస్ లో మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి, బిజినెస్ కావచ్చు, జాబే కావచ్చు, వ్యవసాయమే కావచ్చు, మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కావాల్సిన సోర్స్ ఉందా, అవకాశం ఉందా? మనం చేస్తున్న బిజినెస్ కానీ, జాబ్ కానీ, ఇప్పుడు చేస్తున్న వృత్తితోటి మనం ఏదైతే అనుకుంటున్నామో అది సాధించేంత అవకాశం మన దగ్గర ఉందా? ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మంది కళలోనే వెళ్ళిపోతూ ఉంటాం. నా దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే బాగుండు, 1 కోటి రూపాయలు అంటే ఏదో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని కళలుగా అంటూ ఉంటాం. కానీ 1 కోటి రూపాయలు సంపాదించడానికి కావాల్సిన ప్లానింగ్ చేసుకో. ఇప్పుడు ఒక మధ్యరాత్రి జర్నీ చేయాలి, ఒక ఖమ్మం నుండి ఒక ఊరు వెళ్ళాలి. ఆ ఊరు మనం ఎప్పుడు చూడలేదండి. ఆ రూట్ లో కార్ వేసుకొని వెళ్ళాలి. మనం ఒక్కడే ఉన్న కార్లో ఎమర్జెన్సీ నైట్ వెళ్ళిపోవాలి. ఆ రూట్ అసలు మనకు తెలియదు, కారు చీకటి, రోడ్డు మీద జనాలు ఎవరు ఉండరు, కనీసం ఈ రూట్ ఎక్కడ అడగడానికి కూడా ఉండరు. మనం వెళ్ళగలుగుతామా? వెళ్తే ఎంత